ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ కోసం తెలుసుకుందాం. అసలు బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఒక లూప్ అనేది రన్ చేస్తున్నాం అనుకోండి, ఆ లూప్ ఇంతవరకు అయ్యాక సడన్ గా ఆగిపోవాలి. ఇప్పుడు మనకు ఒక 30 టైమ్స్ ఒక ప్రోగ్రామ్ ని, ఒక స్టేట్మెంట్ ని ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, కానీ 15 టైమ్స్ కి వచ్చి అక్కడికి ఆగిపోవాలనుకోండి, సడన్ గా లూప్ నుంచి బయటకు వచ్చేయాలి, అంటే లూప్ నుంచి టెర్మినేట్ అయిపోవాలనుకోండి. అలాంటప్పుడు ఈ బ్రేక్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. లేదు ఇంకో విధంగా కూడా యూజ్ చేస్తాం. అదేంటంటే, ఇప్పుడు ఒక కేసు అనేది రన్ అవుతున్నప్పుడు ఆ కేసు కండిషన్ ట్రూ అయితే ఆ కేసు ఎగ్జిక్యూట్ చేసి పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఆ కేసు తర్వాత బ్రేక్ అవ్వాలి అని చెప్పి బ్రేక్ స్టేట్మెంట్ ని ఇస్తాం. ఇది స్విచ్ స్టేట్మెంట్ లో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది లూప్ యొక్క ఫ్లో ని బ్రేక్ చేసేస్తుంది అనమాట. ఇది అందువల్ల దీన్ని బ్రేక్ స్టేట్మెంట్ అంటాం. ఇక్కడ దీని సింటాక్స్ చూసుకుంటే, జంప్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఇస్తాం అండ్ దాని తర్వాత బ్రేక్ అని ఇవ్వగానే ఖచ్చితంగా అక్కడికి బ్రేక్ అయిపోతుంది అనమాట. దీని ఫ్లో డయాగ్రామ్ చూసుకుంటే, కండిషన్ అనేది ఆ లూప్ లో ఉన్నప్పుడు కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఆ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ట్రూ అవ్వగానే బ్రేక్ అవుతుంది అనమాట. ఈ బ్రేక్ యూజ్ చేసుకుని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. సో పబ్లిక్ క్లాస్ బ్రేక్ ఎగ్జాంపుల్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇప్పుడు లూప్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, i ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనం ఇచ్చింది ఏంటి, ఫర్ లూప్ ఇచ్చాం. సో ఇప్పుడు i వాల్యూ అనేది 1 నుంచి 5 మధ్య ఉండాలి. ఇఫ్ i ఈక్వల్స్ టు 5 అయిందంటే, ఇప్పుడు ఇక్కడ i వాల్యూ అనేది 1 to 10 ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఫర్ లూప్ కండిషన్ ప్రకారం అయితే i వాల్యూ అనేది 1 నుంచి 10 మధ్యలో ఉంటుంది. సో దాని తర్వాత చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ ఇచ్చాం. ఈ ఇఫ్ ఏంటంటే, ఒకవేళ i అనేది ఈక్వల్స్ టు 5 అయిందంటే బ్రేక్ అయిపోవాలి. అంటే 5 అయ్యే వరకు ముందు లూప్ అంతా కూడా రన్ అవ్వాలి. 5 అయిందంటే పూర్తిగా ఆగిపోయి బయటకు వచ్చేయాలి. నార్మల్ గా అయితే అవుట్పుట్ ఎలా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కండిషన్ ట్రూ అయింది. i ని ఇంక్రిమెంట్ చేయాలి. ఇంక్రిమెంట్ చేసే ముందు i ని ప్రింట్ చేయాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లn i ని ప్రింట్ చేసింది 1. i ఈక్వల్స్ టు 5 అయిందా, అవ్వలేదు. సో బ్రేక్ అయ్యి నెక్స్ట్ కి వచ్చేస్తుంది. అంటే అవుట్పుట్ i ని ప్రింట్ చేస్తుంది, ఇప్పుడు i లో ఉన్న వాల్యూ. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. i వాల్యూ 2 అయింది. సో 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10, కండిషన్ ట్రూ అయింది. సో 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 3, 4, 5 వస్తుంది. నెక్స్ట్ 5 వచ్చినప్పటికి 5 ఈక్వల్స్ టు 5 అవ్వగానే ఏం చేయాలి, బ్రేక్ అయిపోవాలన్నమాట. అంటే 5 ప్రింట్ అవ్వకూడదు, 5 అనేది వచ్చినప్పటికి బ్రేక్ అయిపోవాలి. సో దీని అవుట్పుట్ ఏమొస్తుందంటే 1, 2, 3, 4 వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం ఒక లూపే యూజ్ చేసాం కాబట్టి బ్రేక్ వెంటనే ఇచ్చేసాం. అదే ఒక 2 లూప్స్ యూజ్ చేసాం అనుకోండి, అవుటర్ లూప్ ఒకటి, ఇన్నర్ లూప్ ఒకటి యూజ్ చేసాం అనుకోండి, ఇన్నర్ లూప్ బ్రేక్ చెప్పాక అవుటర్ లూప్ అనేది రన్ అవుతుంది కదా. సో దానికి అక్కడ మీకు డౌట్ రావచ్చు. ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బ్రేక్ స్టేట్మెంట్ వాడుతున్నామంటే అక్కడ లూప్ రన్ అవుతున్న దగ్గర ఖచ్చితంగా మనం బ్రేక్ స్టేట్మెంట్ వాడతాం. ఎందుకంటే అలా వాడకపోతే ఇంకా లూప్ అనేది అలా రన్ అవుతూనే ఉంటది అనమాట. ఇంతవరకు అంటే కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు రన్ అవుతూనే ఉంటుంది. కానీ ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ వాడడం వల్ల కండిషన్ ట్రూ అయినా ఫాల్స్ అయినా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయచ్చు అనమాట, ప్రోగ్రామ్ రన్ అవ్వకుండా. ఎగ్జాంపుల్ చూద్దాం. పబ్లిక్ క్లాస్ బ్రేక్ ఎగ్జాంపుల్ 2, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇప్పుడు ఒక ఫస్ట్ లూప్ రన్ చేస్తున్నాం. ఇది అవుటర్ లూప్. ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, i ప్లస్ ప్లస్. అవుటర్ లూప్ అయిపోయింది. నెక్స్ట్ ఇన్నర్ లూప్. ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు 1, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3, j ప్లస్ ప్లస్. ఇప్పుడు కండిషన్ ఇచ్చాం. i ఈక్వల్స్ టు 2 అండ్ j ఈక్వల్స్ టు 2 వచ్చినప్పటికీ ఆగిపోవాలి స్టేట్మెంట్ ప్రింట్ చేయడం. ఇది కండిషన్ ఇచ్చాం. కింద బ్రేక్ అని ఇచ్చాం. అంటే 2 అయినప్పటికీ బ్రేక్ అయిపోయి పూర్తిగా బయటకు వచ్చేస్తున్నాం అనమాట లూప్ నుంచి. అలా కాకపోతే అప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లn i ప్లస్ మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ప్లస్ j, అంటే i వాల్యూ అండ్ j వాల్యూ ప్రింట్ చేయాలి. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ముందు ఒకసారి చూసాం మనం. మీకు డౌట్ రాకుండా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఫస్ట్ i లో వాల్యూ 1 ఉంటుంది. సో 1 ప్రింట్ చేస్తుంది. j లో వాల్యూ 1 ఉంటుంది, పక్కన అనమాట. 1 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయింది 1. నెక్స్ట్ ఆ 1 పక్కన ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు i వాల్యూ చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ j వాల్యూ చేంజ్ అవుతున్నాం, అంటే ఇన్నర్ లూప్ లో ఉన్నాం అనమాట. మనం ఇన్నర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యాక కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ కి వస్తాం. అంటే j అనేది ఇప్పుడు 2 అవుతుంది. సో మళ్ళీ ఫస్ట్ అవుటర్ లూప్ లో i వాల్యూ 1 ఉంది. 1 ప్రింట్ అయింది. ఇప్పుడు ఇన్నర్ లూప్ లోనే మనం రన్ అవుతున్నాం. ఇన్నర్ లూప్ అనేది పూర్తిగా కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు బయటకు వచ్చి అవుటర్ లూప్ ని రన్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు జే వాల్యూ అనేది 2 అయింది, ఐ వాల్యూ 1 ఉంది. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే 1 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ కాన్స్టెంట్ గానే ఉంటుంది, జే వాల్యూ చేంజ్ అవుతుంది. ఈ జే వాల్యూ ఎంతవరకు చేంజ్ అవుతుందంటే కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. జే అనేది 3 అయింది, సో 3 ఇంక్రిమెంట్ 2ని ఇంక్రిమెంట్ చేసి 3 అయింది, జే వాల్యూ ఇప్పుడు 3 ఉంది, 1 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ జే వాల్యూ 4 ఇంక్రిమెంట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ గా, 4 అనేది అందులో లేదు, కండిషన్ ఫాల్స్ అయింది, సో జే వాల్యూ ఇంక్రీజ్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఐ వాల్యూ ఇంక్రీజ్ చేయాలన్నమాట. 1 ఉంది కదా, 1 ఇంక్రిమెంట్ చేస్తే 2 అయింది, సో 2. ఇప్పుడు నార్మల్ గా మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తున్నాం కదా, అవుటర్ కండిషన్ చెక్ చేసుకుని మళ్ళీ ఇన్నర్ కండిషన్ కి వచ్చినప్పటికీ జే వాల్యూ 1 ఉంటుంది. ఇప్పుడు జే వాల్యూ 1 ఉందంటే 2 1 అని ప్రింట్ అవుతుంది, 2 and 1 అని చెప్పి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఐ వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, మళ్ళీ జే వాల్యూ చేంజ్ అవుతుంది. సో జే వాల్యూ ఇప్పుడు 2 అయింది, ఐ వాల్యూ కూడా 2 అయింది. ఇప్పుడు ఏంటి మన కండిషన్, రెండు 2 అయితే బ్రేక్ అయిపోవాలి, అంటే ఇన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేయాలి. ఇక్కడ రెండు ఐ ఈక్వల్స్ టు 2 అండ్ జే ఈక్వల్స్ టు 2 అవ్వాలి. కండిషన్ సాటిస్ఫై అయింది అనుకోండి, అంటే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వకూడదు, అక్కడికి బ్రేక్ అయిపోవాలి. ఇన్నర్ లూప్ లో యూస్ చేయడం బట్టి ఆ 2 స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, 3 అయింది, సో 3 జే వాల్యూ 1 ఉంటుంది, 3 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకా ఐ వాల్యూ చేంజ్ అవ్వదు, జే వాల్యూ చేంజ్ అవుతూ వస్తుంది, సో జే వాల్యూ 2 అంటే ఇంక్రిమెంట్ అయింది, 1 అనేది ఇంక్రిమెంట్ అయింది, 2 అయింది, సో 3 2 ప్రింట్ అవుతుంది మళ్ళీ. నెక్స్ట్ జే వాల్యూ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, సో 3 3 వరకు అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్నర్ లూప్ అనేది దాని లూప్ రన్ అవుతూ ఉంటుంది, ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అయిందో అప్పుడు మళ్ళీ బయట లూప్కి వస్తుంది, అవుటర్ లూప్కి వస్తుంది. అవుటర్ లూప్ ఎగ్జిక్యూషన్ అనేది కండిషన్ ట్రూ అయింది అనుకోండి, మళ్ళీ ఇన్నర్ లూప్ ఏమవుతుందంటే ఫస్ట్ నుంచి రన్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జావాలో బ్రేక్ స్టేట్మెంట్ కోసం. నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ స్టేట్మెంట్. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక లూప్ లో రన్ అవుతున్నాం, ఆ లూప్ అనేది ఆ స్టేట్మెంట్ దాటి వేరే స్టేట్మెంట్కి వెళ్ళాలి, మనం బ్రేక్ చేయకుండా ఈ ఇటరేషన్ నుంచి వేరే ఇటరేషన్ కి జంప్ అవ్వాలి. అలాంటప్పుడు కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఇది ఏంటంటే లూప్ అనేది డైరెక్ట్ గా కంటిన్యూ అవుతూ రావాలన్నమాట, లూప్ బ్రేక్ అవ్వకుండా కంటిన్యూ అవ్వాలి. అలాంటప్పుడు ఈ కంటిన్యూ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తున్నాం. దీని సింటెక్స్ చూసుకుంటే జంప్ స్టేట్మెంట్, కంటిన్యూ, ఎక్కడికి జంప్ అవ్వాలో ఆ స్టేట్మెంట్ ఇస్తాం, కంటిన్యూ చేస్తాం. అండ్ దీని ప్రోగ్రామ్ ఒకసారి చూద్దాం. పబ్లిక్ క్లాస్ కంటిన్యూ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. సో ఇప్పుడు ఫర్ లూప్ ఇచ్చాం, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10, ఐ ప్లస్ ప్లస్ కండిషన్ అంతా ఇచ్చేసాం. ఒకవేళ ఐ ఈక్వల్స్ టు 5 అయిందంటే కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ మీకు ఒకటి అర్థం అవ్వాలి, కంటిన్యూ ఇచ్చాక ఐ ఈక్వల్స్ టు 5 ఆ కండిషన్ ట్రూ అయిందంటే ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు, మిగిలిన ప్రింట్ అవుతాయి అనమాట. మీకు అవుట్పుట్ లో చూడండి 1 2 3 4 ప్రింట్ అయింది, 5 ప్రింట్ అవ్వలేదు, 6 7 8 9 10 ప్రింట్ అయింది. ఇలా అనమాట కంటిన్యూ స్టేట్మెంట్ వాడితే లూప్ అనేది కంటిన్యూ అవుతుంది, ఆ పర్టికులర్ స్టేట్మెంట్ మాత్రమే ప్రింట్ అవ్వదు. సేమ్ మనం ఇందాకలాగే అవుటర్ లూప్ ఇన్నర్ లూప్ ఉంటే ఎలా చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. అదే ప్రోగ్రామ్ నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ అవుట్పుట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పబ్లిక్ క్లాస్ కంటిన్యూ ఎగ్జాంపుల్ టు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మీన్స్ స్ట్రింగ్ ఆర్గ్స్. అవుటర్ లూప్ ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1, ఐ లెస్ దాన్ ఈక్వల్స్ టు 3, ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ ఇచ్చాం, ఫర్ ఇంట్ జే ఈక్వల్స్ టు 1, జే లెస్ దాన్ ఈక్వల్స్ టు 3, జే ప్లస్ ప్లస్. కండిషన్ ఏమి ఇచ్చాం, ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 2 అయితే అండ్ జే ఈక్వల్స్ టు 2 అయితే కంటిన్యూ, అంటే 2 2 ప్రింట్ అవ్వకూడదు, మిగిలిన ప్రింట్ అవ్వాలి. అక్కడ బ్రేక్ ఇచ్చినా కంటిన్యూ ఇచ్చినా ఒకటే అనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. కానీ ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అనేది లూప్ మనకి ఆగకుండా రన్ అవ్వాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం, బ్రేక్ అనేది ఆ లూప్ నుంచి బయటకు వచ్చేయాలంటే యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే 1 1 1 2 1 3 2 1 2 3 3 1 3 2 3 3. ఫస్ట్ మనకి ఐ వాల్యూ కాన్స్టెంట్ గా 1 నుంచి జే వాల్యూ చేంజ్ అవుతూ వచ్చింది 1 2 3 కింద, సో 1 1 1 2 1 3 అయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అవుటర్ లూప్ కి వచ్చింది, కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి అవుటర్ లూప్ కి వచ్చి ఐ వాల్యూ మార్చుకుంది, 2 అయింది, సో 2 1. నెక్స్ట్ 2 2 అనేది మనకు రాకూడదు కదా, సో ఆ స్టేట్మెంట్ ని స్కిప్ చేస్తుంది. నెక్స్ట్ 2 3 3 1 3 2 3 3 ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇది కంటిన్యూ స్టేట్మెంట్. అండ్ జావాలోని కామెంట్స్ కోసం కూడా ఈ వీడియోలోనే చెప్తాను. జావాలో కామెంట్స్ మనం ఎలా ఇస్తామంటే, అసలు కామెంట్ అనేది దేనికంటే మనకి ప్రోగ్రామ్ ఏదైతే ఇచ్చామో ఆ ప్రోగ్రామ్ అనేది మనకి ఆ పర్టికులర్ లైన్ లో ఏం జరుగుతుందో అర్థం అవ్వడానికి కామెంట్ రాసుకుంటాం. ఈ కామెంట్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్, డాక్యుమెంటేషన్ కామెంట్. ఫస్ట్ సింగిల్ లైన్ కామెంట్ అంటే ఎలా ఇస్తామంటే 2 స్లాషెస్ యూజ్ చేసి ఒక లైన్ లోనే కామెంట్ అంతా రాస్తాం, దాన్ని సింగిల్ లైన్ కామెంట్ అంటాం. దీని ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ హియర్ ఐ ఈజ్ అ వేరియబుల్ అని చెప్పి రాసాం, ఇది సింగిల్ లైన్ కామెంట్. నెక్స్ట్ మల్టీ లైన్ కామెంట్, ఒకే కామెంట్ ని స్లాష్ ఆస్ట్రిక్స్ స్టార్ యూజ్ చేసుకొని
స్లాష్ అండ్ స్టార్ని యూజ్ చేసుకొని రాస్తున్నాం ఇక్కడ కామెంట్ అనేది. దిస్ ఈజ్ ఏ మల్టీలైన్ కామెంట్. మనకి కామెంట్ని డివైడ్ చేస్తాం అనమాట. ఇది ఒక లైన్స్గా డివైడ్ చేసి రాస్తాం. ఇది మల్టీలైన్ కామెంట్. దీని ఎగ్జాంపుల్లో చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, లెట్స్ డిక్లేర్డ్ అండ్ ప్రింట్ వేరియబుల్ ఇన్ జావా. ఇది మల్టీలైన్ కామెంట్. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ కామెంట్ కి ఒక స్లాష్ ఇస్తాం, 2 ఆస్ట్రిక్స్ ఇస్తాం ఇనీషియల్ గా, అండ్ ఇక్కడ క్లోజ్ చేసేటప్పుడు ఒక ఆస్ట్రిక్స్ ని క్లోజ్ చేస్తాం. జావాలోని మల్టీలైన్ లోని ఒక ఆస్ట్రిక్స్ ఇస్తాం, ఒక ఆస్ట్రిక్స్ క్లోజ్ చేస్తాం. అంటే ఒక స్టార్ ఇస్తాం, ఒక స్టార్ ని క్లోజ్ చేస్తాం. డాక్యుమెంటేషన్ లో ఇనీషియల్ గా 2 స్టార్స్ ఇస్తాం అండ్ 1 స్టార్ తో క్లోజ్ చేస్తాం. దీని ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ద క్యాలిక్యులేటర్ క్లాస్ ప్రొవైడ్స్ మెథడ్స్ టు గెట్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 గివెన్ 2 నంబర్స్. సో ఇది డాక్యుమెంటేషన్ కామెంట్ అన్నమాట. ఇవి జావాలో కామెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం జావాలోని ఆబ్జెక్ట్ క్లాసెస్ కోసం డిస్కస్ చేద్దాం. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఏదైనా టాపిక్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.